ఆకుల శ్రీనివాస్. శ్రీనివాసరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పుడు? ఆయన పాలన అయితే చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. బాగుంటుంది కూడా. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఆయన రోడ్లు బాగున్నాయి. మాకు వచ్చింది ఒకటే ఆయన వచ్చాక ఏంటంటే ఏ పథకాలు ఏమి లేకపోయినా కానీ మాకు ఫ్రీ బస్ అన్నదే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది తప్ప ఇంకా అంతకంటే ఏం కాదు. అది అంటే ఉచిత బస్సు అన్నది ఇంట్లో ఉన్న మహిళలకు గాని, వాళ్ళకి గాని ఉపయోగకరం అని చెప్పేసి అన్నారు కదా! కరెక్టే అనుకోండి. అప్పుడు ఆయన చెప్పారు కదా! అలాగే ఏదో వికలాంగులకనో లేకపోతే ఒక 50 ఏజ్ దాటిన వాళ్ళకనో అలాంటి వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. కానీ మొత్తానికి ఫ్రీ బస్ అనుకుంటే మేము రోడ్డున పడాలి. మేము ఫైనాన్షియల్ కట్టుకోవాలి. చెడు చీట్లు ఉంటాయి. భార్య బిడ్డలు నలుగురిని పోషించుకోవాలి. మరి ఇవన్నీ పోషించుకోవాలంటే దీని మీద కదా మాకు ఆధారు. అలాంటప్పుడు మరి ఆయన ఫ్రీ బస్ అని పెడితే మా పరిస్థితి ఏంటి? మేమందరం రోడ్డున పడినట్టే కదా. ఏమీ లేదు మాకు ఇప్పటికే ఇంకా మేము ఇంకో బస్సు ఎక్కువ ఎక్స్ప్రెస్లో అయ్యింది ఇంకా అక్కడికి మాకు రోజుకి ఇదివరకు అయితే ఒక 800 600 700 పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఒకసారి లేదు. అది 200 300 వ్యాపారాలు చేస్తున్నాం. అలాగైనా ఫోన్లే ఎంతో కొంతకి ఏదో కడుపు వెళ్తుంది అనుకుంటే మాత్రం ఇవాళ ఫ్రీ బస్ అనేది పెడితే మొత్తానికి కూడా మేము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. అది వాస్తవం. మరి వచ్చాక వాహన మిత్ర గాని, మీకు కేసుల విషయం గాని ఎలా ఉందంటారు? మాకు వాహన మిత్ర ఏమని మేము ఏమీ అనలేదండి. మాకు ఎక్కలేదు. మాకు మెయిన్ కావాల్సింది రోడ్లు బాగుండి ఈ ఫ్రీ బస్సు పెట్టకుండా ఉంటే మా బతుకు మేము మా పొట్ట మేము పోషించుకోగలం. అది వాస్తవం. అది కేసుల విషయం గాని, రోడ్ల విషయం గాని కేసులు అయితే సార్ ప్రతి మళ్ళీ కేసులు ఏమో రావట్లేదు. ఆయన ఒకసారి ఎస్ఐ గారు వేస్తాడు. వేసినా వాడు కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆపట్లేదు. రికార్డు చూసుకుంటారు. రికార్డు అనేది మామూలుగా కావాలి చేయాలి కదా, మరి రికార్డు కట్టుకుంటారు కదా. అది నా ఆలోచన అయితే. రోడ్ల విషయం ఎలా ఉందంటారు? రోడ్లు అయితే పాసిలపూడి నుంచి అదే పాసిలపూడి బుజ్జి కాడి నుంచి ఇలాగ మామిడి కుదురు వరకు మాత్రం అది ఆప్టింగ్లో ఉంది. అది దానికోసం చాలా ఇబ్బందిగా ఉంది. మరి ప్రభుత్వం వచ్చాక దృష్టి పెట్టి వేస్తానన్నారు కదా, దాని ఆ ప్రక్రియ జరుగుతుంది. వేస్తారంటే అది ఏదో మొత్తం మీద హైవే ప్రాబ్లంలో పడింది. కొంతమంది ఏమన్నారంటే హైవే ప్రాబ్లంలో పడింది, అది కోర్టుకి వేసారు. కోర్టు నిర్ణయం తీసుకుంటే కానీ ఏం చేయలేమన్నట్టుగా అనుకుంటున్నారు జనాలు. మరి అదే గత ప్రభుత్వం చూశారు కదా మీరు, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది? పథకాలు వేసారండి. 10,000 రూపాయలు వేసారు. అది లేదంటలేదు, ప్రతి ఒక్కరికి అందింది, తీసుకున్నాం. అది అంటే పరిపాలన విధానం ఏ విధంగా అనిపించింది? మాకు ఇదే బాగుంది అనిపించింది. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుంది అనిపించింది. మాకు పథకాలు అవసరం లేదని చెప్తున్నాం కదా. మాకు డబ్బు అవసరం లేదు. మాకు రోడ్లు బాగుండే మాకు పట్టు కొట్టుకుని ఉంటే సరిపోతుంది అంతే. అంటే మీకు అప్పుడు మేము బతకడం హ్యాపీగా మేము పట్టు పోషించుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోగలం. అప్పుడు తీసుకున్న పథకాలు ఉపయోగకరంగా లేవంటారా? ఉపయోగపరం లేవంటే ఏముండదండి. ఇస్తారో 10,000 ఇస్తారో అయిపోతుంటాయి. ఇంకా ఏం చెప్తాను దానికోసం. అది అంటే దానివల్ల యూజ్ లేదంటారా? కొంతమంది ఉపయోగించుకుంటారు, కొంతమంది ఉపయోగించుకోరు. పథకాలు కాకుండా పనులు కల్పించాలండి. అది